వెల్కమ్ టు ట్రిగర్ విసుందర్. భారతదేశంలో అత్యంత ధనవంతుడుగా ఆదాని వెలిసిండని చెప్పేసి రీసెంట్ గా చాలా వార్తలు వచ్చినాయి. అసలు ఆదాని చేతిలో ఉన్న అలావుద్దీన్ అద్భుత దీపం ఏంది, ఎందుకు అత్యంత తక్కువ టైంలో కొన్ని లక్షల కోట్లు ఎట్లా సంపాదించగలిగిండు, ఆ సీక్రెట్ ఏంది, భారతదేశ ప్రజలకు కూడా చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారుగా, ముఖ్యంగా మన తెలుగు ప్రజలకు కూడా చెప్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారుగా అని చెప్పేసి ఈ రోజు మన స్టూడియోకు తీసుకొచ్చాను ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు శివకుమార్ గారిని. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఆదానికి సంబంధించి ఇప్పుడు భారతదేశంలోనే రిచెస్ట్ పర్సన్, అన్ని పేపర్లలో చాలా బొంబాటుగా వచ్చింది. ఆయనకు సంబంధించిన సక్సెస్, ఆయన చేతిలో ఉన్న అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏంది, ఎట్లా చాలా తక్కువ టైంలో ఆయన గొప్ప సంపదను సాధించింది? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 2014 నాటికి ఆయన ఆస్తి 50,000 కోట్ల రూపాయలు. 50,000 కోట్లు. 50,000 కోట్ల రూపాయలు 14 నాటికి. ఈరోజు 24 కి ఆయన 16 లక్షల కోట్ల రూపాయలు. 50,000 కోట్లు ఎక్కడ, 16 లక్షల కోట్లు ఎక్కడ? 32 రేట్లు పెరిగినాయి ఆయన ఆస్తి. ఓకే ఓకే. అదే టైంలో ఇంకోటి చూస్తే స్వాతంత్రం నుంచి 2014 వరకు మన భారతదేశ అప్పు 55 కోట్ల రూపాయలు. 55,000 కోట్లు. 55 కోట్ల రూపాయలు. 55,000 కోట్ల రూపాయలు. 55 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈ రోజుకి అది 155. అంటే ఈ 10 సంవత్సరాల్లో అప్పు విపరీతంగా పెరిగింది, ఆయన ఆస్తి విపరీతంగా పెరిగింది. అంటే ఎలా చూడాలంటే ఈ అప్పు, భారతదేశ అప్పు, ఈ భారాలంతా ఆయన కొట్టేసిండా అనేది ఒక ఇన్ఫ్లుయెన్స్ కాదు, కానీ ఆ రకం కూడా చూడొచ్చు. అంటే ఈ టైంలో ఆయనది బాగా పెరిగింది, మనమేమో అప్పుల పాలయ్యాం. ఒక వ్యక్తి ఆస్తి పెరిగింది, దేశమే అప్పుల బాధ. అసలు ఎట్లా ఆదానికి సంబంధించి ఆయనకు ఒకవేళ ఆస్తి పెరగడానికి లేకపోతే భారతదేశ అప్పు పెరగడానికి లింక్ ఉందనడానికి ఎట్లా లింక్ పెట్టొచ్చు? ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా ఆయనకి ఇచ్చారా, లేకపోతే ప్రభుత్వ డబ్బులు అలాగే ఏమైనా ఇచ్చారా? ఎట్లా లింక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది? అంటే భారతదేశంలో మనం లోటు బడ్జెట్లు ఉన్నాయి, బడ్జెట్ విధానాలు ఉన్నాయి. ఇక్కడ లోటు బడ్జెట్ వల్ల ప్రజల అప్పులు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజల పైన ఖర్చులు తగ్గుతున్నాయి, ధరలన్నీ పెరుగుతున్నాయి. సో ప్రజల పైన డెట్ పర్ క్యాపిటా కూడా బాగా పెరిగిందని 75% మొత్తం అప్పుల్లో కూరుకుపోయింది భారతదేశం అని మనకు తెలుసు. ఇది ఈ రోజు పరిస్థితి. ఆయనేమో ఆ రకంగా విస్తరంగా పెరిగాడు. అంటే ప్రభుత్వం ఏమైనా ఇన్సెంటివ్స్ ఇచ్చిందా, ఏదైనా ఇచ్చిందా, అట్లా చెప్పండి. ఇప్పుడు ఆయనకి చాలా ఈ ప్రభుత్వ విధానాలు ఆయనకి ఉపయోగపడుతున్నాయి. ఎట్లా ఉపయోగపడ్డాయి? చట్టాలు గాని, బ్యూరోక్రసీ గాని, తోడ్పాటు గాని, అప్పులు మాఫీ చేయడం గాని, బ్యాంకుల రుణాలు గాని, స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డు గాని, షేర్ మార్కెట్ చెప్పడమేనా, నిర్దిష్టంగా ఏమైనా నిర్దిష్టంగా ఉన్నాయి? ఏం ఉదాహరణలు ఉన్నాయి? ఇప్పుడు ఆయన ఫస్ట్ రిచెస్ట్ గురించి మాట్లాడదాం. ఒక అన్స్కిల్డ్ లేబర్ 10,000 సంవత్సరాలకి ఎంత సంపాదిస్తాడో అదాని 1 గంటలో సంపాదిస్తాడు. ఓకే ఓకే. ఒక లేబర్ 10,000 సంవత్సరాలు సంపాదించింది అదాని 1 సంవత్సరంలో సంవత్సరంలో. అదే రకంగా అదాని ఈ రోజు ఆస్తి ఈ రోజు 50 కోట్ల రూపాయలు డైలీ ఆయన సంపాదిస్తాడు, డైలీ. సో ఇది ఎంత తీవ్రత అని చెప్పడానికి ఇది చెప్పాను. ఎంత రిచెస్ట్ ఎట్లా అయ్యాడంటే ఈ రకంగా రిచెస్ట్ అయ్యాడు. అంత కష్టపడుతుండేమో అనుకోవడానికి లేదా? అంత కష్టపడుతున్నా అనుకోవడానికి లేదా? కష్టపడి లూటీ చేస్తున్నాడు. లూటీ అనుకోవాలి. ఎట్లా చెప్పండి, ఒక లింక్ ఏంటి? లింక్ అంటే ఇప్పుడు చాలా ప్రాజెక్టులు అనుకోండి. ఈ రోజు మనం చూస్తే సంవత్సరన్నర కాలంలో ఆయన 30% ఎయిర్పోర్ట్లు ఆయన కంట్రోల్లో ఉన్నాయి. ఎయిర్పోర్ట్లు అంటే భారతదేశంలో ఎయిర్పోర్ట్లని 1.5 year లోనే. అంటే మోడీ ఇచ్చిందా ఇవన్నీ గిఫ్ట్ల రూపంలో ఆయనకి? ఇప్పుడు ఈ కాలంలో జరిగింది, ఈ టైంలోనే జరిగింది ఇవన్నీ. కేరళ ఎయిర్పోర్ట్, చాలా ఎయిర్పోర్ట్లు, చిన్న చిన్న 70% ఎయిర్పోర్ట్లు, 30% ఆయన కంట్రోల్ ఉంది ఇప్పుడు. 30% ఎయిర్పోర్ట్, 1.5 year లోనే. పోర్ట్లు కూడా చాలా పోర్ట్లు ఆయన సంపాదించాడు. 20% పోర్ట్లు ఆయన చేతిలో ఉంది. పోర్ట్లు అంటే కృష్ణపట్నం, సముద్రంలో ఉండే కృష్ణపట్నం పోర్టు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ మనకు తెలుస్తుంది. ఏంది కృష్ణపట్నం పోర్ట్ లో ఒక బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం మీద జరిగిందని పెద్ద ఎత్తున వార్తలు కూడా ఆ కాలంలో వచ్చినాయి. ఏం జరిగిందా అప్పుడు? కృష్ణపట్నం పోర్ట్ లో వేరే కంపెనీలు ఉన్నారు, ఆ కంపెనీలు కృష్ణపట్నం పోర్ట్ నడుస్తున్నాయి. వాళ్ళ మీద సిబిఐ, ఈడీ, ఐటీ కేసులు వేసి వాళ్ళు లొంగిపోయి వెనక తిరిగి సరెండర్ చేసి వెళ్ళిపోయారు. అది ఈయన కబ్జా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అది కృష్ణపట్నం స్టోరీ. ఇది ఆంధ్రప్రదేశ్ లో అందరికి తెలిసి పెద్ద స్టోరీ.
ఇప్పుడు సిమెంట్ లో కూడా ఆయన 20% ఉన్నాడు, సిమెంట్ రంగంలో. భారతదేశంలో ఉన్న సిమెంట్ రంగంలో 20% ఆదాని. ధాన్య 20% అనేది అతిపెద్ద ధాన్యాగారంలో అతిపెద్దది ఈయనదే. అతిపెద్ద వేర్ హౌసింగ్, గ్రెయిన్ హౌస్ వేర్ హౌసింగ్, వేర్ హౌసింగ్, ద లార్జెస్ట్ స్టేక్ హోల్డర్ ధాన్యాగారాలు ఇనవే అదానిది. అంటే ఇవన్నీ అంటే వ్యవసాయ రంగానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా ఈ రకంగా మాట్లాడితే. ఈ రోజు ఆ 3 వ్యవసాయ బిల్లు ఏదైతే పెట్టిండో, విడ్రా అయిండో, కానీ ఇప్పుడు చెప్తున్నారు కదా కిసాన్ ముక్తి మోర్చా వాళ్ళు, సంయుక్త కిసాన్ ముక్తి మోర్చా పోరాటం ఎందుకు చేస్తున్నారంటే, మీరు విడ్రా అయితే చేశారు కానీ వెనక నుంచి చెప్పకుండానే అమలు చేస్తున్నారు అనేది వాళ్ళ ప్రచారం ఉంది, వాళ్ళ పోరాటం ఇంకా నడుస్తుంది, అజిటేషన్. మొన్న కూడా వీణ పోగొట్టు కూడా పోయి కలిసింది వాళ్ళ పోరాటం. సో ఇది లింక్ కనబడుతుంది. అంటే ఈయన ఏరో సింగ్ అంటే మొత్తం అగ్రికల్చర్ ని క్యాప్చర్ చేస్తారు. అగ్రికల్చర్ క్యాప్చర్ చేస్తే అగ్రికల్చర్ ప్రైవేట్ అయిపోతుంది, ప్రైవేటైజేషన్. ఒకరి చేతిలో ఉన్నది ఇప్పుడు ఒక మనిషి చేతిలో వెళ్ళిపోతుంది. డిఫరెంట్ మనుషుల చేతిలో ఉన్నాయి, రైతులు అంతా ఒక మనిషి చేతిలో వెళ్ళిపోతాయి. 100 కోట్ల మంది ఒక మనిషి చేతిలో పెట్టే కుట్రనా ఇదంతా, కుట్ర అనేది వాళ్ళ తిరుగు. థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో కూడా ఈయన పెద్ద స్టేక్ ఉంది ఈ రోజు ఇండియాలో. బొగ్గు గన్ లో కూడా పెద్ద స్టేక్ ఉంది. బొగ్గు కానీ ఇప్పుడు ఎయిర్పోర్ట్, ఇవన్నీ కీలక రంగాలు భారతదేశంలో. ఒక ఎకనమీ నడవాలంటే కీలక రంగాలు. అయితే ఆదాని గురించి ఇలాంటి చర్చ ముందుకు వచ్చినప్పుడల్లా, ఆదాని అనే వ్యక్తి మోడీ ప్రధానమంత్రి అవడంతో వ్యాపారుడు కాదు, ఆదాని ఎప్పటి నుండో వ్యాపారుడిగా ఉన్నాడు, ఇప్పుడు ఇంకా ముందుకు పోయిండు అనే వాదనలు చేస్తున్నారు. అదాని అంటే ఇప్పుడు మనకు గుజరాత్ ఉంది, గుజరాత్ లో ఆయనకి ఒక 700 హెక్టార్లు ముంద్రా పోర్టు చుట్టూన ఆయనకి 1 సెంట్ రూపంలో ఇచ్చారు. 1 సెంట్ 1 మీటర్ లో ఇచ్చేసారు. 1 మీటర్ 1 సెంట్. ఈ రోజు అది ఆయన ఏం చేశాడు, తర్వాత కొన్ని లీజ్ కి ఇచ్చాడు. ఎంత? $11. 1 సెంట్ ఎక్కడ, $11 ఇక్కడ. అంటే 100 రేట్లు ఆయన సంపాదించాడు లీజ్ ఇవ్వడం వల్ల. ఆయనకి 1 సెంట్ ఇస్తే ఆయన వేరే వాళ్ళకి సబ్ లీజ్ ఇస్తూ ఆయన ఆ రకంగా సంపాదించాడు. సో ఆస్తి ఎట్లా పెరిగిందంటే, కష్టపడి సంపాదించి ఏదో టాక్ఫుల్ గా ప్రొడక్షన్ చేసి ఉత్పత్తి చేయడం కాదు ఇది. చూడండి, భూమి ఇక్కడ తీసుకున్నాడు, అంత లీజ్ ఇచ్చాడు. ఎందుకంటే మీరనడమే కాదు, ఇండియన్ బర్గ్ వాళ్ళు కూడా ఈయన మీద ఇలాంటి ఆరోపణలు చేసిన ఇలాంటిదే ఇచ్చారు. ఆయన మ్యానిపులేషన్ చేస్తున్నాడు, ఆయన మ్యానిపులేషన్ చేస్తున్నాడు అని హిండెన్బర్గ్ చెప్పింది. మ్యానిపులేట్ ఎలా చేస్తున్నాడంటే ఓవర్ ఇన్వాయిసింగ్ చేస్తున్నాడు. ఓవర్ ఇన్వాయిసింగ్ అంటే ఒక ఇంపోర్ట్ చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తాడు, ఆ రేటు 200 కోట్లు అయితే దాని 1000 కోట్లని చూపించి దానికి తగినంత అప్పు తీసుకొని ఆ ఇంపోర్ట్ అని చేస్తారు 2000 కోట్లకి. అలా ఇంపోర్ట్ చేస్తున్నారు. ఇది సిఏజీ కూడా పాయింట్అవుట్ చేసింది, కాగ్ కూడా ప్రభుత్వ రంగ సంస్థ. ఎస్, అది గుజరాత్ పెట్రో కార్పొరేషన్ ఒకటి ఉంది, దాంట్లో ఆయనకి 70 కోట్ల రూపాయలు బెనిఫిట్ వచ్చింది అని కాగ్ పాయింట్అవుట్ చేసింది ఒకప్పుడు. డిఆర్ఐ ఉంది, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అవి కూడా చెప్పాయి ఓవర్ ఐసింగ్ వల్ల 2000 కోట్ల రూపాయలు, ఓవర్ ఇన్వాయిసింగ్ వల్ల 2000 కోట్ల రూపాయలు ఇలా లాభపడ్డాడు అనేది డిఆర్ఐ రిపోర్ట్ ఇచ్చింది. అది ప్రభుత్వ సంస్థ. అది అంటే మీరు ఇవన్నీ ప్రభుత్వ సంస్థ అంటున్నారు, నిజంగా ఓవర్ ఇన్వాయిసింగ్ అంటే తప్పుదో పట్టించి ప్రజాధనాన్ని లూటీ చేయడం అనే అర్థంలో చూడొచ్చు. నేను కూడా ఎకనామిక్స్ స్టూడెంట్ కాబట్టి ఓవర్ ఇన్వాయిస్ చేయడం అనేది క్రైమ్. మరి ప్రభుత్వ రంగ సంస్థలైన ఏదైతే ఐటీ కానీ, మిగతా సిబిఐ కానీ, మిగతా ఇవేమి రైడ్స్ ఏం జరగవా, ఏంటి పరిస్థితి? జరగట్లేదు. ఇవన్నీ పెద్ద స్కామ్ కింద లెక్క. ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ బట్టి స్కామ్ కింద లెక్క. ఇప్పుడు వైర్ అని పత్రిక ఉంది, ద వైర్, అది ఇలాగే చెప్పింది. గుజరాత్ ఆయన అదానిది ఎల్ఎన్జి టెర్మినల్ ఉంది, అక్కడ ఐఓసి అండ్ గెయిల్ పెట్టుబడి పెడుతున్నారు. ఇన్వెస్ట్ చేస్తే ఈ దీనివల్ల 100 కోట్ల రూపాయలు లాస్. ఇది అక్కడ వాళ్ళు ఎందుకు పెట్టాలి, అది పబ్లిక్ రంగ సంస్థలు, అవి ప్రైవేట్ రంగ సంస్థలో ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి అని క్వశ్చన్ అడిగింది పత్రిక రూపంలో. జర్నలిస్ట్ ఆర్టికల్ రాస్తే ఆయన మీద డిఫమేషన్ కేసు పెట్టాడు 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల పరువు నష్ట దావా. ఈయన ప్రెషర్స్ వల్ల ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ పెద్ద ప్రపంచంలోనే, ఇండియాలో పెద్ద ఇంటెలెక్చువల్ మ్యాగజైన్ అది వరల్డ్ ఫేమస్ కూడా.
దాని ఎడిటర్ పరంజాయ్ ఠాకూర్ రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవి నాయర్ ఎఫెక్ట్ అయ్యాడు. ఈ రోజు ఎన్డీటీవీ కొనేసారు, ఎన్డీటీవీ కూడా పోయింది. సో ఇప్పుడు మీకు వార్తలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు రావు. ఆయన మీద ఏమైనా ఎక్స్పోజ్ చేసి విషయాలు వస్తే మనకు వార్తలు వస్తాయి. ఇవన్నీ ఇంతకుముందు జరిగిన వార్తలు, ఇవన్నీ మనకు పేపర్లో కొన్ని పత్రికలు, కొన్ని ఆన్లైన్ పత్రికలు నిజంగా స్వేచ్ఛగా జర్నలిస్టులు ఎక్స్పోజ్ చేసింది మనకు ఈ మధ్య తెలుస్తుంది. ఈ రకంగా ఆస్ట్రేలియా కూడా భారతదేశానికి సంబంధించిన అంశాలు ఉన్నాయా, లేదంటే మిగతా దేశాల శ్రీలంకకు సంబంధించి అదేదో ఆ మధ్యకాలంలో కామెంట్ వచ్చింది, బంగ్లాదేశ్ కామెంట్ వచ్చింది, ఆస్ట్రేలియా కామెంట్ వచ్చింది. అసలు ఏంది దేశాలకు సంబంధించిన పరిస్థితి, దానికి లింక్ ఏంది? శ్రీలంకది మనం చూసాం, విండ్ ప్రాజెక్ట్ ఉంది అక్కడ. ఆ విండ్ ప్రాజెక్ట్ అనేది శ్రీలంకకి ఇచ్చారు, అప్పచెప్పారు రాజపక్షే కాలంలో. అది ఇస్తే అక్కడ ఉన్న అధికారి ఒకడు పార్లమెంట్ కే చెప్పాడు, ఇది ప్రెషర్ లో ఇవ్వడం జరిగింది. శ్రీలంక విండ్ ప్రాజెక్టు అదానికి ఇచ్చారు, అదానికి ఇచ్చారు. ఇది ప్రెషర్ వల్ల ఇచ్చారు, ఇది ఎక్కువ ధరకి ఇచ్చారు, ఇది మన దేశానికి నష్టం అనేది ఆ అధికారి చెప్తే, మోడీ ప్రభుత్వ ప్రెజర్ వల్ల అంతే అంతే కదా కనబడుతుంది కదా. ఎందుకంటే అంత ముందు వాళ్ళు వచ్చి కలుసుకున్నారు రెండు ప్రధానమంత్రులు. సో ఇది వల్ల ఇచ్చారు అని చెప్తే అది ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చాయి. ఉద్యమాలు వస్తే లేదు కాపాడుకుంటూ ఆయన ప్రెసిడెంట్ ఆ ప్రెషర్ లో ఇచ్చానని ఎట్లా కప్పుకుంటాడు ఆయన, లేదు ఇది రాంగ్ ఇది అని చెప్తే మళ్ళీ ఆయన రిజైన్ చేయాల్సిన పరిస్థితి, ఆ అధికారి రిజైన్ చేశాడు. అంటే ఆయన నోరు మూయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్ లో 1500 మెగావాట్ పవర్ 25 సంవత్సరాలకి లీజ్ ఇచ్చారు ఆదానికి. ఆస్ట్రేలియాతో పెద్ద కథ అది. ఆస్ట్రేలియా కథ మనకు తెలుసు. అక్కడ ఆయన ఆస్ట్రేలియాలో బొగ్గులో గన్లో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేశారు. దానికి డబ్బులు, ఆయన సొంత డబ్బులు, ఇన్ని డబ్బులు సంపాదిస్తే ఇవన్నీ పెట్టాడు కదా, అన్ని ఎక్కడ తీసుకుంటూ షేర్ వాల్యూ పెంచుతాడు, డబ్బులు పెంచుతాడు అని మన పైసలు మాత్రం పెట్టాడు. ఆయన ఏం చేశాడు, $1 బిలియన్ అప్పు కోసం చాలా బ్యాంకులను అడిగాడు. చాలా బ్యాంకులు అంటే బయట బ్యాంకులు, ఫారిన్ ప్రపంచ బ్యాంకులు, చాలా బ్యాంకులు అడిగితే అందరు రిఫ్యూజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మేము ఇవ్వం, ఇది ఆ వాతావరణానికి ఇదవుతుంది, విఘాతం కలిగిస్తుంది ఆస్ట్రేలియాలో. ఇలాంటి ప్రాజెక్టులు వాళ్ళు కూడా కొన్ని ఉంటాయి కదా, నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ ఇవ్వమన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ప్రెషర్ వేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. రిలీజ్ చేస్తే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు ఆస్ట్రేలియా. అదేంటి గ్రేట్ బ్యారియర్ రీఫ్ అని ఉంది, కేయిన్స్ అని ప్లేన్స్ దగ్గర సిటీలో గ్రేట్ బ్యారియర్ రీఫ్. అది ఎంతవరకు అంటారంటే ఆ రీఫ్ అంటారు, సముద్రం కింద మనకు కోరల్స్ అవన్నీ కనపడతాయి, చంద్రమండలం నుంచి కూడా అది కనపడతాయి అంటారు అది. అంటే ఆ స్థాయిలో అది అంత ఫేమస్. అది 700 కిలోమీటర్లు ఆ బ్యారియర్ రీఫ్స్ కనపడతాయి. టూరిస్టులు కూడా ఈ మధ్య వెళ్తున్నారు అన్ని, అలా వెళ్తే సరదా మొత్తం ఒక నేచర్ బ్యూటీని చూడటానికి. కానీ బొగ్గు గన్ల వల్ల అది ఎఫెక్ట్ అవుతాయి అనేది అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. సో అక్కడ ఆస్ట్రేలియా ప్రభుత్వం, అక్కడ పెట్టుబడిదారులు, వీళ్ళు లింక్ అవన్నీ చాలా ఉంటాయి. స్టాప్ ఆదాని అనేది వెబ్సైట్ కూడా నడిపిస్తున్నారు. అక్కడ చేస్తున్నారు. సో శ్రీలంకలో ప్రాబ్లం వచ్చింది, ఆస్ట్రేలియాలో ప్రాబ్లం వచ్చింది. ఈ రకంగా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మరి భారతదేశంలో కోల్కి సంబంధించిన, బొగ్గుకు సంబంధించిన అనేక అంశాలను కూడా, ఆస్ట్రేలియన్ బొగ్గు కూడా ఇంపోర్ట్ చేసుకోవాలని ఒక కండిషన్ ఏదో పెట్టినట్టు ఈ మధ్య ప్రభుత్వం ఏమంటే అంతా బొగ్గు అందరూ ఏదైతే పవర్ థర్మల్ వీళ్ళంతా ఉన్నారో 10% కోల్ ఇంపోర్ట్ చేసుకోవాలని ప్రొవిజన్ పెట్టింది. అంటే భారతదేశంలో బొగ్గు తయారవుతుంది, క్వాలిటీ బొగ్గు తయారవుతుంది, కానీ 10% మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి అని ప్రభుత్వం మీరు చెప్పినట్టు పెట్టింది. భారతదేశంలో తయారైన బొగ్గు 2000 కోట్లకే ఓ టన్. విదేశాల నుంచి అంటే ఈయనదే ఆస్ట్రేలియా బొగ్గు చేస్తే 20,000 కోట్ల రూపాయలు, 20,000 రూపాయలు అవుతుంది ఓ టన్. 2,000 ఎక్కడ, 20,000 అంటే 10 times ఎక్కువ. అంటే ఈ కంపెనీలన్నీ లాస్ లో పోవాలి, ఈ థర్మల్ కంపెనీలు. ఇవన్నీ మళ్ళీ కరెంటు ధరల్లో, ఎలక్ట్రిసిటీ, పవర్, విద్యుత్ ధరలు అన్ని పెరిగిపోతాయి, ఎఫెక్ట్ ఉంటాయి. మనం ఫేస్ చేయాలి, ప్రజలు ఫేస్ చేయాలి. కాబట్టి ఇది సీరియస్ సమస్య అన్నమాట. తర్వాత మనకు వీళ్ళ
డొల్లా కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. అదే డొల్లా కంపెనీల పరిస్థితి అంటే ఏంది, ఆదానికి సంబంధించి డొల్లా కంపెనీలు అని ఈ మధ్యకాలంలో కథనాలు వచ్చినాయి. హిడెన్బర్గ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. హిండెన్బర్గ్ రిపోర్ట్ లో కూడా వచ్చింది. అసలు డొల్లా కంపెనీలు అంటే ఏంది, ఆదానికి డొల్లా కంపెనీలకు లింక్ ఏంది, ఏం జరిగింది అసలు? డొల్లా కంపెనీ, షెల్ కంపెనీలు అంటారు. ఇది ముందు నుంచే నడుస్తుంది. ఈ గ్లోబలైజేషన్ విధానంలో డొల్లా కంపెనీలు చాలా మెయింటైన్ చేస్తున్నారు. ఉమ్, ఈ ఫైనాన్స్ పెట్టుబడి ఉంది. ఉమ్, ఈ ఫైనాన్స్ పెట్టుబడి మొత్తం దేశంని కబ్జా చేసి పెట్టింది. మొత్తం దేశంలో ఉమ్, డొల్లా కంపెనీలలో ఎలాంటి రూల్స్ లేకుండా ఉమ్, ఎవరైనా విచ్చన లక్షణ డబ్బులు సంపాదించవచ్చు. ఉమ్, మన పుష్ప సినిమాలో కూడా చూసాం కదా. ఉమ్, అలాగే ఉమ్, డబ్బులు ఎట్లయినా ఆయన గుండాగిరి చేసినా ఇది చేసినా డబ్బులు సంపాదిస్తే ఓకే, ఆయన హీరో అయ్యాడు. ఉమ్, అంటే అలాగే హీరోలు మనకు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదాని లాంటి హీరోలు ఉమ్, ఆ పుష్పాలో చూసారు, కేజీఎఫ్ సినిమాలో చూసినాం మనం. ఉమ్, అంటే ఈ మారిషియస్ అనే ప్రాంతం దేశం ఉంది. మారిషియస్ లో కంపెనీలు పెడతారు. ఉమ్, ఆ కంపెనీ పెట్టి మారిషియస్ లో పెడతారు, సైప్రస్ లో పెట్టాడు, ఉమ్, యుఏఈ లో పెట్టాడు, దుబాయ్ లో పెట్టాడు, సింగపూర్ లో పెట్టాడు. ఎవరు? వినోద్ అంబానీ, అదాని ఉమ్, ఆయన తమ్ముడే. ఉమ్, అలా 38 డొల్లా కంపెనీలు ఉన్నాయి ఈ దేశాల్లో. ఉమ్, ఈ దేశాల్లో కంపెనీలు ఉన్నాయి. ఈ దేశాల్లో అప్పులు తీసుకుంటారు, షేర్లు పెంచుతారు, ఉమ్, ప్రొడక్షన్ ఉండదు, ఉత్పత్తి ఉండదు, ఉమ్, కానీ డబ్బులు సంపాదిస్తారు. ఉమ్, అంటే ఇది హిండెన్బర్గ్ రిపోర్ట్ లో క్లియర్ గా రాశాడు. షెల్ కంపెనీస్, అసలు కంపెనీస్ లేదు, షెల్ కంపెనీస్ తో లాభాలు ఎక్కువ చేస్తారు. ఇప్పుడు కోల్లో రిజెక్ట్ అయిన దాన్ని కూడా మాల్ని కొనడం, దాని మీద డబ్బు సంపాదించడం అనే అంశాలు కూడా ఏదో ముందుకు వస్తున్నాయండి. ఏంటది? కోల్ బ్లాక్స్, మన భారతదేశంలో కోల్ బ్లాక్స్ లో 4000 క్యాలరీల కన్నా లోపల ఏదైతే బొగ్గు తయారవుతుందో అది రిజెక్ట్ అని ఆర్డర్స్ ఇస్తుంది కోల్ ఇండియా. రిజెక్ట్ చేయమని ఇన్నాళ్ళు లేదు, అది ఇప్పుడు రిజెక్ట్ చేయమని. రిజెక్టెడ్ కాబట్టి అది వేస్ట్ మాలే. అది అదాని గారు కొన్నారని వార్తలు. ఆయన కొని దానివల్ల ఆయన 28,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడని, దానివల్ల ఆ రిజెక్టెడ్ మాల్ కొని. సో ఇది ఓ ప్రధానమైన అంశం. ఇంకా కాగ్ సంబంధించింది కూడా, కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ అండ్ జనరల్ కూడా దీనికి సంబంధించి, ఆదానికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించినట్టుంది. అదే గుజరాత్ కార్పొరేషన్, స్టేట్ కార్పొరేషన్ లో అక్కడ అదాని ఇన్వాల్వ్ అయ్యి ఆయనకి 70 కోట్ల రూపాయలు బెనిఫిట్ వచ్చింది అనేది కాగ్ చెప్పింది. సో అది వాస్తవమే. ఇక కాగ్ రిపోర్ట్, అది కాగ్ రిపోర్ట్ అయిన తర్వాత దాన్ని ఏం చెప్తాం. ఈ మధ్య కాగ్ రిపోర్ట్స్ ఏం రావట్లేదు, కానీ ఒకప్పుడు వచ్చింది కాగ్ రిపోర్ట్. ఈ రకంగా క్లియర్ గా చెప్పింది. అంటే మొత్తంగా ఆదానికి సంబంధించి ఇన్ని అంశాలు మాట్లాడుకున్న సందర్భంలో, అంటే మోడీ ప్రధానమంత్రి కాకముందుకు 50,000 కోట్లు ఉందని చెప్పారు. ఇప్పుడు 16 లక్షల కోట్ల ఆయన ఆస్తి ఉంది. నంబర్ 1 అయిండు ఏది సంపదలో. అంటే ఆ రకంగా ఈయన కంపెనీల నుంచి ఎంప్లాయ్మెంట్ పెరగడం కానీ ఇలాంటి పరిస్థితి ఏం లేదంటారా? ముంద్రా పోర్ట్ ఉంది, ఆ స్థలం ఇచ్చారు. ఆ స్థలంలో ఏం చేశాడో లేదు. అక్కడ వాతావరణ కాలుష్యం తయారైంది. అందువల్ల ఆయన మీద 100 కోట్ల ఫైన్ కూడా వేశారు. ఫైన్ కట్టలేదు ఆయన, ఫైన్ కట్టలేదు. 100 కోట్ల ఫైన్ అయితే వేశారు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు. సో ఏం లేదు, ఆయన డ్యామేజింగ్ రోలే కనపడుతుంది మనకు. ఇప్పుడు లదాఖ్ ఇవన్నీ కూడా చూస్తే డ్యామేజింగ్ లోన్ కనపడుతుంది. అంటే ఏం చేస్తున్నాడు లదాఖ్ గానీ, లదాఖ్, మణిపూర్ ఏం చేసినారు? లదాఖ్ లో ఉద్యమాలు జరుగుతున్నాయి, మణిపూర్ లో పెద్ద విధ్వంసమే జరిగింది. వీళ్ళకి ఈ ఉద్యమాలకి ఆదానితో లింక్ ఏంది? లదాఖ్ లో ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయాలని, ఇన్వెస్ట్మెంట్ మామూలు ఇన్వెస్ట్మెంట్ కాదు. అంటే వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. ఈ రోజు బయోడైవర్సిటీ యాక్ట్ అనేది అమెండ్ అయింది. అమెండ్ అవ్వడం వల్ల కొన్ని అడవులు తీసుకోవచ్చు అనేది, మైనింగ్ కూడా చేసుకోవచ్చు అనేది కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఈ మధ్య ప్రొవిజన్స్ గవర్నమెంట్ అలా పర్మిషన్ ఇచ్చింది. సో ఈయన లదాఖ్ అంతా ఏంటి, కొండ ప్రాంతం, హిమాలయాలు ఉన్న ప్రాంతాలు, చాలా డెలికేట్ ప్రాంతం. అది మన భారతదేశానికి ఎఫెక్ట్ అవుతాయి. అది పాడైతే మన భారతదేశానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. జాగ్రత్తగా కాపాడాలి. అలాంటి ప్రాంతాల్లో నేను విచ్చలవిడిగా ఇన్వెస్ట్ చేస్తాం, ఇక్కడ ఏదో ఈ ఫ్యాక్టరీ పెడతాం అంటే, అది మైనింగ్ చేస్తాను అంటే అది డెఫినెట్ గా లదాఖ్ ఒక ఎకోలాజికల్ దీన్ని దెబ్బతింటుంది. కాబట్టి అక్కడ ప్రజలు అంతా ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. మణిపూర్ అదాని పైన, గవర్నమెంట్ పైన, అదాని పైన ఎలా ఇది చేయడం అని. మణిపూర్ లో కూడా అంటే ఒక ఫారెస్ట్ ఏరియాలో ఆయన మైనింగ్ చేద్దామంటే ఆ కుక్కీలు ఉన్న ఏరియా. సో వాళ్ళు తిరుగుబాటు చేశారు. వాళ్ళు తిరుగుబాటు చేస్తే వాళ్ళ పైన ఈ సర్కార్
ఇది చేస్తుంది. అంటే వాళ్ళు తిరుగుబాటు ఒరిజినల్ గా చేసింది ఈ మణిపూర్ అది సంబంధించిన ఘర్షణల వెనుక ఆదాని లాంటి ఈ కాంట్రాక్టర్లు లేకపోతే మైనింగ్ వేసే వాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయా? అంటే అక్కడ అడవుల్ని అదానికి ఇవ్వబోతున్నారు అనేది ఒక వార్త. ఆ వార్తతో అక్కడ కూకీ ప్రజలు అంతా ఉన్నారు, వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. టోటల్ గా వాళ్ళు నివసిస్తున్నారు, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు, పైన కొండల పైన, టేబుల్ పైన, కొండల కింద మధ్యలో నివసిస్తున్నారు. వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు మొత్తం అది మైనింగ్ ఇస్తే. సో వాళ్ళు ఆ కుకీ స్టూడెంట్స్ యూనియన్ అవన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళు పోరాటం చేస్తున్నారు, వాళ్ళు అజిటేట్ చేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళపైన అణచివేత వచ్చింది మణిపూర్ లో. అణచివేతలో ఇప్పుడు రెండు తెగల మధ్య పోరాటం లాగా అది చూపిస్తున్నారు. ఒరిజినల్ గా స్టార్ట్ అయింది వాళ్ళ ప్రొటెస్ట్ డెమోక్రటిక్ డిమాండ్. అంటే మమ్మల్ని కాపాడండి, మేము కొండ ప్రాంతంలో ఉన్నాం, మేము పహాడీలో, మమ్మల్ని పహాడ్లో ఉంచనియండి, మనం ఉండనియండి అని. వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి? అక్కడి నుంచి వెళ్తే ఎక్కడ ఉండాలి? ప్లేన్స్ లో వెళ్ళారు, ప్లేన్స్ లో ఎవరికి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ బతకాలి? సో ఇది జీవన బ్రతకు సమస్య అన్నమాట. సో మణిపూర్ అది. సో మొత్తంగా మీరు చెప్పినట్టు ఈ అలావుద్దీన్ అద్భుత దీపం అంటే మోడీ గవర్నమెంట్ ఇచ్చిన గిఫ్ట్లే అనుకోవచ్చా ప్రజలు? అంతే కదా. ఇప్పుడు హిండెన్బర్గ్ రిపోర్ట్ కూడా చెప్పింది కదా. హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు దానిపైన పెద్ద దుమారం లేచింది భారతదేశంలో. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు సెబీని మీరు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి మాకు చెప్పండి అన్నారు. సెబీ ఇన్వెస్ట్ చేసి ఒక అంశం తప్ప మిగతా 32 అంశాలు మేము చూసాం, ఏం లేదు, అంత క్లీన్ చీట్ అని ఇచ్చింది. ఇప్పుడు సెబీ మీద ఆమె మీద కూడా రిపోర్ట్, హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది. ఎవరు మాధవి బచ్, ఆవిడ దానికి హెడ్, సెబీ చీఫ్ డైరెక్టర్. ఆమె మీద హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చింది. ఏమంటే ఆమె అక్కడ ఆఫ్ షోర్స్ లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు వినోద్ అదాని అక్కడ కంపెనీల్లో, డొల్లా కంపెనీలో ఆమె డబ్బులు ఉందట. అదే రకంగా ఇక్కడ ఐసిఐసిఐ నుంచి కూడా జీతం వస్తుంది. ఇవన్నీ బయటపడుతుంది, ఒకటి బయటపడుతుంది. సెబీ బోర్డు మెంబరే ఒకడు, లేదు ఇది తప్పు, ఈ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆమె ఉండకూడదు, ఆమె ఇప్పుడు నేను నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను, నీ కంపెనీ మీద ఆరోపణలు వచ్చాయి, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, నేను చేయకూడదు కదా, ఎందుకంటే నా షేర్ ఉంది నీ కంపెనీలో, నేను పక్కన జరగాలి, వేరే వాళ్ళు చేయాలి, నేనే దానికి హెడ్ అని చెప్పి చేస్తే అది ఇప్పుడు పెద్ద దుమారం చెప్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ వెళ్తారు. సుప్రీంకోర్టు చెప్పింది క్లీన్ గా జరగాలి, ఆ ఇన్వెస్టిగేషన్ నీట్ గా దర్యాప్తు చేయాలని చెప్పింది, ఒక కండిషన్ పెట్టింది. సో నీట్ గా జరగలేదని చెప్పి ఇప్పుడు వేరే వాళ్ళు వేస్తారు. ఇప్పుడు అది ఇప్పుడు పాయింట్ అవుట్ అవుతుంది సుప్రీంకోర్టు. అంటే మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు సెబీ ఒకటి ఇన్వాల్వ్ కావడం కానీ, సిబిఐ ఈడీలను కూడా వేరే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి ఇట్లా ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఎట్లా అర్థం చేసుకోవాలి భారతదేశ ప్రజలు? అంటే చాలా విశ్లేషకులు చెప్పడం, మొత్తం ఈయన ఈ భారతదేశ పాలనా రంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థని ఈయన కబ్జా చేసుకున్నాడని చెప్తున్నారు. ఎవరు? అదాని కబ్జా అంటే మొత్తం ఆయన కంట్రోల్లో వచ్చేసింది. బ్యూరోక్రసీ ఆయన కంట్రోల్ ఉన్నట్టు, చట్టాలని కంట్రోల్ ఉన్నట్టు, పోలీస్ అయితే ఎట్లా కంట్రోల్ ఉంటుంది, కోర్టులను కూడా ప్రభావితం చేస్తున్నాడని వార్తలు. సో ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. అంటే మొత్తం ఈ చేస్తే టోటల్ డామినేషన్ ఉంటుంది. ఈ రోజు ఆర్థిక వ్యవస్థలో ఆయన మొత్తం డామినేషన్, ఫైనాన్స్ క్యాపిటల్ లో ఉండని, ఫైనాన్స్ పెట్టుబడి ఉండని, లేకపోతే ఇండస్ట్రీస్ లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పేరు చెప్పి మొత్తం అప్పులు తీసుకోవడం, బ్యాంకు నుంచి అప్పులు తీసుకోవడం. ఆయన హిండెన్బర్గ్ రిపోర్ట్ చెప్పింది అంటే ఆయన బ్యాంక్ ఖాతాలో అప్పులు ఉంటాయట, బాగా అప్పులు ఉన్నా కానీ ఆ బ్యాలెన్స్ షీట్ అన్ని క్లీన్ చేసి లేదు అంతా సాఫ్ గా బాగుందని చూపిస్తారంట, బయట పెడతారంట. ఇది హిండెన్బర్గ్ రిపోర్ట్ చెప్పింది. ఆయన వాల్యుయేషన్ చేయడానికి క్లీనింగ్ ద బ్యాలెన్స్ షీట్స్ అని కూడా రాసింది. ఇప్పుడు భారతదేశంలో ఒక వ్యక్తి అన్ని లక్షల కోట్లు సంపాదించడం అంటే భారతదేశ ప్రజలకు మంచిదేనా? అందుకే మనం అన్నాం కదా, ఆక్స్ఫామ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది, అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి ప్రపంచంలో. అసమానతలు ఉన్న దేశంలో టాప్ ఇండియా, టాప్ ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ ప్లేస్. ఇన్ఈక్వాలిటీస్ అసమానతలు ఎక్కువ ఉంది. అంటే ఒక మనిషి, ఒక పర్సెంట్ చేతిలో 70% సంపద ఉండడం అంటే ఇది ఈ రకంగానే. ఒకరి దగ్గర 70% సంపద, ఒక శాతం దగ్గర. సో ఈ రకంగా ఈ చట్టాలని దురుపయోగం చేయడం, కబ్జాలు చేసుకోవడం. ఇంతకుముందు ఇవన్నీ ప్రభుత్వ రంగ చేతిలో ఉండేది, పవర్, ట్రాన్స్మిషన్, కోర్టు, ఎయిర్పోర్టు, ఇవన్నీ
ప్రభుత్వ రంగం చేతిలో ఉండేది. ఈ పబ్లిక్ సెక్టార్ని స్లోగా ప్రైవేటైజ్ చేయడంలో ఈయన రోల్ వచ్చేసింది. ఇప్పుడు రేపు టోటల్ గా మోనోపలి అయితే ఇప్పుడు 20%, 30% అట్లా ఉన్నాడు ఈయన. ఇప్పుడు రేపు 60, 70, 80% అయితే మొత్తం ధరలు నిర్ణయించేది ఈయన. మన కేజ్రీవాల్ కూడా అదే అన్నాడు కదా, అక్కడ పవర్ దీంట్లో ఢిల్లీలో అదాని గాని టాటా గాని వాళ్ళ పవర్ ని ఇచ్చేయడం, మీరంతా ఇంత ఇంత ధరలు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి ఆయన కూడా ఆ క్యాంపెయిన్ లో కూడా ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అంటే పవర్ దానిపైనే పోరాటం చేశాడు ఆయన. విద్యుత్ ధరలు ప్రజల్ని మోసం, ఇది చాలా చీటింగ్ అని చెప్పి ఆ రకంగా చేసి వాళ్ళపైన అటాక్ చేశాడు ఆయన. సో మొత్తం వాళ్ళ చేతిలో వెళ్ళిపోతే రేపు ప్రైసింగ్ అంతా వాళ్ళే నిర్ణయిస్తారు. ధరలు వాళ్ళే నిర్ణయిస్తే మరి ప్రజలు ఏమి ఉండదు. ప్రజలు ఆ ధరలకే కొనాలి. అంటే ధరలు ఎంత విపరీతంగా పెరిగితే నా నిజ వేతనాలు, నా వేతనాలు ఏంటి, నా ఆదాయాలు ఏంటి, నిజ ఆదాయం అంతా తగ్గిపోతుంది ప్రజలు. మరి ఇది మొత్తం దేశం క్రైసిస్ లో పడుతుంది. ఎందుకంటే నా ఆదాయం తగ్గితే నేనేం సరుకులు కొనను, సరుకులు కొనకపోతే డిమాండ్ ఉండదు, డిమాండ్ ఉండకపోతే కంపెనీలు రావు, ఉన్న కంపెనీలు బంద్ అయిపోతాయి, లే ఆఫ్లు అవుతాయి, లాక్అవుట్లు అవుతాయి. దేశం ఎఫెక్ట్ అవుతుంది ఈ రకంగా పాలసీస్ వల్ల. టోటల్ గా దేశం ఎఫెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శివకుమార్ గారు. ప్రజలారా విన్నారు కదా, ఆదాని రిచెస్ట్ పర్సన్ గా కావడాన్ని అనేక మీడియా సంస్థలు అనేది ఒక సెలబ్రేషన్ లాగా చెప్తున్నాయి. అయితే ఆదాని రిచెస్ట్ పర్సన్ కావడానికి 2014లో ఆయన ఆస్తి ఎంత, 50,000 కోట్లు. 2024లో 16 లక్షల కోట్లు అంట. 50,000 కోట్లు ఎక్కడ, 16 లక్షల కోట్లు ఎక్కడ. భారతదేశ సంపద, ప్రభుత్వ రంగ సంస్థలు, అనేక సహజ వనరులు మొత్తం ఉట్టి పుణ్యానికి ఆయన చేతులకు అప్పచెప్పే ప్రయత్నాలు గత 10 సంవత్సరాల్లో జరిగినట్టు మీడియా కథనాలు కానీ, రిపోర్ట్లు కానీ ఇన్ని వచ్చినాయని చెప్పేసి చాలా క్లియర్గా శివకుమార్ గారు చెప్పారు. మరి ఆయన చెప్పిన అంశాల్లో వాస్తవాలే ఉన్నాయా, మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ టైమ్.